బ్యూటిఫుల్ పీపుల్, ఈ రోజు నేను వన్ మోర్ కుకింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈ రోజు నేను బ్యాచులర్స్ ఫాస్ట్ అండ్ ఈజీ రెసిపీ, దట్ ఈస్ సేమియా ఉప్మా. మా వీక్ లో అయితే డెఫినెట్లీ 3-4 టైమ్స్ ఉంటుంది ఇది, ఎందుకంటే చాలా ఈజీ, అలాగే టేస్టీ కూడా. మార్నింగ్ ఫాస్ట్ గా చేసుకొని కొంచెం తినొచ్చు అనమాట ఫాస్ట్ గా. సో అందుకే ఎప్పుడు సేమియా ఉప్మానే ప్రిఫర్ చేస్తాం మేమైతే. సో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, అలాగే ఆవాలు, కొంచెం కరివేపాకు అండ్ 1 ఆనియన్. ఏంటి అది చాలా ఆలోచిస్తున్నారు కదా, అది చాలా ఎందుకంటే చాలా మంది బల్క్ గా వేస్తా ఉంటారు. లైక్ 3-4 ఆనియన్స్, 3-4 టొమాటోస్, 5 to 6 మిర్చి, అంతా చేసుకోవాల్సిన అవసరం లేదు. లెస్ ఐటమ్స్ తో కూడా టేస్ట్ బాగా వస్తుంది. అంటే నేను యూట్యూబ్ లో చూసినప్పుడు కూడా వాళ్ళు కూడా ఎక్కువ వేశారు, బట్ నేను అంత ఇయ్యను. జస్ట్ లెస్ ఐటమ్స్ తోనే టేస్ట్ కూడా బాగా వచ్చింది. ఒకటే ఆనియన్, 3 మిర్చి, 1 టొమాటో చాలు, ఎందుకంటే అంతవరకు చాలు. మనకి ఇప్పుడున్న వెజిటేబుల్ కాస్ట్ కి అంతకు మించి పెట్టుకోకూడదు. మనం బ్యాచులర్స్ ఇప్పుడే నేర్చుకోవాలి ఎలా బడ్జెట్ మనలో అంటే లైక్ మనం ఎలా మెయింటైన్ చేయాలనేది ఇప్పుడే నేర్చుకోవాలి. నాకు తెలిసి అందరూ యూట్యూబ్ లో చూసి కుక్ చేసే వాళ్ళే ఉంటారబ్బా. ఇప్పుడైతే డెఫినెట్లీ 95% ఆఫ్ పీపుల్ ఆర్ యూజింగ్ యూట్యూబ్ మెయిన్లీ ఫర్ కుకింగ్. నాలాంటి వాళ్ళు అయితే బోల్డ్ అని మంది ఉంటారు, అంటే ఓన్లీ యూట్యూబ్ లో చూసి చేసేవాళ్ళు. నేను కూడా యూట్యూబ్ లో చూసి సేమ్ కాపీ పేస్ట్ చేస్తా, బట్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వస్తుంది టేస్ట్. ఒక్కొక్కసారి అయితే అసలు అది చూడలేమన్నమాట, దాన్ని అంత గలీజ్ వస్తుంది. అలాగే ఒక్కొక్కసారి చాలా బెస్ట్ వస్తుంది. ఎప్పుడు అదే కాపీ పేస్ట్, బట్ డిఫరెంట్ టేస్ట్ వస్తూ ఉంటది. కానీ ఎప్పుడు యూట్యూబ్ లో చూసిన మాత్రం మస్తు వస్తుంది. అది ఒక్కటే రెసిపీ, దాని పేరు ఒక్క సేమియా ఉప్మానే, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ లో పెడతారు దాన్ని. సో అందుకే నేను అందరి టైప్స్ ని రిమూవ్ చేసేసి చాలా ఈజీగా ఫాస్ట్ గా బ్యాచులర్స్ కి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది చాలా యూస్ఫుల్ కూడా, అందుకే డెఫినెట్లీ వాచ్ చేయండి ఇది. సో ఏముందబ్బా, కొంచెం తాలింపులో మనం ఏమేమి వేసుకుంటామో అవన్నీ వేసేసి కొన్ని వాటర్ పోసి అందులో కొంచెం సాల్ట్, ఎంత వేయాలని అడగండి, బికాజ్ ఎంత క్వాంటిటీ ఉంటే దానికి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని కొంచెం సేపు వాటర్ అనేవి బాయిల్ అవుతూ ఉండాలన్నమాట. బాయిల్ అయిపోయిన తర్వాత మనం సేమియాని యాడ్ చేసేసుకుందాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, యూట్యూబ్ లో చూసి సేమ్ టు సేమ్ ఎన్ని ఆనియన్స్ ఉన్నాయో అన్ని, ఎన్ని టొమాటోస్ ఉన్నాయో అన్ని, ఎన్ని మిర్చి ఉన్నాయో అన్ని యాడ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్లీ కామెంట్ చేయండి. అండ్ అలాగే రిజల్ట్ కూడా ఎలా వస్తుందో కామెంట్ చేయండి. బ్యాచులర్ లైఫ్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు ఎంత మంది బ్రేక్ఫాస్ట్ తినరో కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే వీక్లీ స్కిప్ చేయడమే చాలా ఎక్కువగా ఉంటది, అంటే 95% బ్రేక్ఫాస్ట్ స్కిప్ అవుతూనే ఉంటది. సో అందుకే అడుగుతున్నా. అండ్ వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత అందులో కొంచెం సేమియా యాడ్ చేసేసుకొని దాన్ని కూడా మిక్స్ చేయండి. అండ్ మిక్స్ చేయండి, పొయ్యండి, కలపండి అని అన్నిసార్లు అంటే బాగుండదు, ఎందుకంటే అందరికి తెలుసు అది కూడా ఫీల్ అవుతా ఉంటారు అనమాట. ఇదంతా చెప్పడం అవసరమా అని, అందుకే కొంచెం చెప్పట్లేదు నేను. జస్ట్ దాన్ని కొంచెం సేపు యాడ్ చేసేసుకొని కాసేపు బాయిల్ అవ్వనివ్వండి. మన సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. ఇదైతే నా బెస్ట్ అండ్ ఫేవరెట్ రెసిపీ సేమియా ఉప్మా. అంటే ఉప్మా అంటే చాలా మందికి నచ్చదు, బట్ సేమియా ఉప్మా డెఫినెట్లీ అందరికి నచ్చుతుంది. టేస్ట్ కూడా బాగుంటది, ఒకసారి మీరు ట్రై చేయండి. అండ్ మెయిన్లీ నేను చెప్పినట్టు లెస్ ఐటమ్స్ తో ట్రై చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. డెఫినెట్లీ చెప్తున్నా, గలీజ్ గా అయితే అస్సలు ఉండదు, చాలా బాగుంటది. అంటే మరి చెఫ్ లో వచ్చేంత టేస్ట్ రాకపోయినా మనం తినొచ్చు. అండ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకుండా ఇలాంటి ఫాస్ట్ అండ్ ఈజీ రెసిపీస్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకే నేను లెస్ ఐటమ్స్ తో ఎలా చేయాలి అనేది నేను ఈ రోజు మీకు షేర్ చేస్తున్నా. ఈ వీడియో నిజంగా మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ హౌ డు యూ ఫీల్. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి లెస్ ఐటమ్స్ తో ఎలా వస్తుందని కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ అంటే ఫాస్ట్ గా ఈజీగా మెయిన్లీ ఫర్ బ్యాచులర్స్, ఎందుకంటే ఇప్పుడు నేను బ్యాచులర్ లైఫ్ లో ఉన్నా కాబట్టి మెయిన్లీ అవే పెడతాను. సో అందుకే మీకు కూడా ఇంకేమైనా హెల్ప్ఫుల్ అవ్వాల్సిన వీడియోస్ ఉంటే డెఫినెట్లీ కామెంట్ చేయండి, ఆ వీడియోస్ డెఫినెట్లీ చేస్తాను నేను. ఫైనల్లీ చూద్దాం ఎలా వచ్చింది అని. ఇక్కడ ఎవరు స్టే విత్ స్టాఫ్స్ డెఫినెట్లీ బాగుంటది. నేను డెఫినెట్లీ నా కుకింగ్ కి నేను ఎంత రేటింగ్ ఇస్తా అంటే 8 out of 10 అబ్బా. మీరు కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.